ఒక నాస్తికుడు బతికినంత కాలము కూడా దెయ్యము లేదు, దేవుడు లేడు, నరకము లేదు, పరలోకము లేదంటూ ప్రగాఢంగా నమ్మి ప్రసంగాలు చేశాడంట. ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రసంగాల వలన అనేకులు ప్రభావితం చేయబడ్డారు. మరి ఎగతాళి చేసిన ఈ వ్యక్తి చనిపోయే ముందు అతను ఇచ్చిన కొటేషన్, ఆయన మాట్లాడిన మాటలు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి రాసుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇతనే కదా మన గురువు, దెయ్యము లేదు, దేవుడు లేడు, నరకము లేదు, పరలోకము లేదు అన్నటువంటి మా నాయకుడు, మా గురువు గారు చావు ఇంకా మరి అడుగు దూరంలో ఉందనగా ఈ మాటలు మాట్లాడుతున్నాడేంటి అని ఆశ్చర్యపోతూ రాసుకున్నాడు. ఆ వ్యక్తే నాస్తికుడైనటువంటి హోబ్స్. ఆయన చనిపోయే ముందు మాట్లాడిన మాట, నిత్యత్వము గూర్చి ఆలోచింపకూడనట్లు నాకు మత్తు మందు ఇవ్వండి, చీకటిలోనికి గాఢాంధకారంలోనికి నేను దూకుచున్నాను అన్నాడు. నాస్తికుడు, దేవుడు దెయ్యము లేదని ఉపన్యసించిన ఈ వ్యక్తి ఆయన చనిపోయే ముందు ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయి. పరలోకం కనబడింది, నరకము కనబడింది. దేవుడు కనబడ్డాడు, దెయ్యాలు కనబడ్డాయి. దేవుని దూతలు కనబడ్డారు, దెయ్యపు దూతలు కనబడినప్పుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ ఆత్మ అది జీవంతో కూడా అది నిత్యత్వంలోనికి అనగా నరకమనే నిత్యత్వంలోకి వెళ్ళబోతుందని తెలుసుకున్నప్పుడు అంగలార్చి ఏడ్చినట్లుగా ఆ యొక్క డైరీలో అతని దగ్గర ఉన్నటువంటి అతని శిష్యుడు రాసుకున్నాడు. ఎంతో వేదంతో చనిపోయాడు. రోమా 3వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మరి ఆ పాపానికి విరుగుడేంటి? యేసు రక్తమే పాపానికి విరుగుడు. ఈ దినమందైనా ప్రభువులను ప్రార్థన చేసుకుని, ప్రభువా నా అపరాధములు, నా దోషములు క్షమించమని వేడుకుంటే నిశ్చయముగా అపరాధములు, దోషములన్నీ కూడా క్షమించబడతాయి. నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి వారసులవటానికి నిన్ను సిద్ధపరచుకోగలుగుతావు.